ఒకప్పుడు తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనటువంటి మెగా ప్రపంచం ఇప్పుడు ప్రపంచం మొత్తం గర్జించే స్థాయికి ఎలా చేరింది? రామ్ చరణ్ ఒక్క అడుగు మెగా ఫ్యామిలీకి గ్లోబల్ గుర్తింపు ఎలా తెచ్చింది? ఈ కథ ప్రతి మెగా ఫ్యాన్ గర్వంగా చూడాల్సిందే. ప్రపంచంలో స్టార్లు చాలా మంది ఉంటారు, కానీ లెజెండ్స్గా మారేది కొందరే. అలాంటి లెజెండరీ వారసత్వం అంటే మన చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మాస్ అంటే మెగాస్టార్ అనే మాట మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు ఆ పేరు ఇండియా దాటి ప్రపంచమంతా వినిపిస్తుంది. ఆ మార్పుకి ప్రధాన కారణం ఎవరో తెలుసా? అదే మన గ్లోబల్ స్టార్ అలియాస్ న్యూ ఏజ్ మెగాస్టార్ మన రామ్ చరణ్ గారు. ఒక అభిమానిగా చెప్పాలంటే చరణ్ ప్రయాణం కేవలం ఒక హీరో ప్రయాణం కాదు, అది ఒక లెగసీ ప్రపంచానికి తీసుకువెళ్ళినటువంటి యాత్ర. మొదట్లో మెగాస్టార్ కొడుకు అనే ట్యాగ్తో వచ్చినటువంటి చరణ్ ఇప్పుడు తనకంటూ ఒక గ్లోబల్ ఐడెంటిటీని సంపాదించాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా నాటు ప్రపంచ వేదికపై మారుమోగిన తర్వాత హాలీవుడ్, జపాన్, యుఎస్ఏ, యూరప్ వరకు రామ్ చరణ్ పేరు చర్చకు వచ్చింది. ఇక్కడ అసలు గమనించాల్సింది ఏంటంటే ఇది కేవలం సినిమా విషయం అయితే కాదు, ఇది ఫ్యాన్ కల్చర్ ఎక్స్పెన్షన్. ఇప్పటి వరకు టాలీవుడ్ మూవీస్కి ఓవర్సీస్ మార్కెట్ అంటే యుఎస్ఏ మాత్రమే అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీ, జపాన్ వరకు మెగా ఫ్యాన్స్ కమ్యూనిటీలు పెరుగుతూ ఉన్నాయి. రామ్ చరణ్ సినిమా అనౌన్స్ అయినా సరే ప్రీసేల్స్ ఓపెన్ అయ్యే ముందు సోషల్ మీడియాలో ట్రెండ్ మొదలవుతుంది. ఇది ఒక స్టార్ పవర్ అయితే కాదు, ఇది ఎమోషనల్ బ్రాండ్ వాల్యూ. మెగా ఫ్యామిలీ అంటే కేవలం ఒక కుటుంబం కాదు, అది ఒక జనరేషన్ ఇన్ఫ్లుయెన్స్. పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ ప్రతి ఒక్కరూ వారి స్టైల్తో అభిమానులను సంపాదించుకున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం ఈ లెగసీని ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకువెళ్ళాడు. ట్రెడిషనల్ మాస్ హీరో అంటే పెద్ద ఫైట్స్, ఎలివేషన్ సీన్స్, అలాగే పవర్ఫుల్ డైలాగ్స్. కానీ ఇప్పుడు గ్లోబల్ ఆడియన్స్కి ఎమోషన్స్, రియలిజం, అలాగే సినిమాటిక్ డెప్త్ కూడా కావాలి. కానీ ఇక్కడే చరణ్ స్ట్రెంత్ కనిపిస్తుంది. అతని స్క్రీన్ ప్రెజెన్స్ మాస్కి కనెక్ట్ అవుతుంటే పర్ఫార్మెన్స్ క్లాస్ ఆడియన్స్ని కూడా ఆకట్టుకుంటుంది. అందుకే ఇప్పుడు అతని మూవీస్కి ప్రీ రిలీజ్ బిజినెస్ ఇంటర్నేషనల్గా పెరుగుతుంది. ఒక్క తెలుగు ఆడియన్స్ మీదే ఆధారపడకుండా గ్లోబల్ డిమాండ్ క్రియేట్ అవుతుంది కూడా. ఒక ఫ్యాన్గా చెప్పాలంటే ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఎందుకంటే మనం చూసింది ఒక హీరో ఎదుగుదల మాత్రమే కాదు, మన తెలుగు సినిమా ప్రపంచం స్థాయికి వెళ్ళడం. ఇప్పుడు మెగా ఫ్యామిలీని చూసే విధానం కూడా మారింది. ముందు రీజనల్ సూపర్ స్టార్స్, ఇప్పుడు గ్లోబల్ సినిమా ఐకాన్స్. ఇది మొదలు మాత్రమే అనిపిస్తుంది. ఎందుకంటే ముందున్న ప్రాజెక్ట్ చూస్తుంటే రామ్ చరణ్ ఇంకా బిగ్గర్ ప్లాన్తో వస్తున్నాడని తెలుస్తుంది. కానీ ఒక విషయం మాత్రం ఖాయం, మెగా అనే పేరు ఒకప్పుడు తెలుగు గర్వం అయితే ఇప్పుడు అది ప్రపంచానికి తెలిసినటువంటి ఒక సినిమాటిక్ ఎమోషన్. మరి ఈ ప్రపంచవ్యాప్త మెగా తుఫాన్ ఎక్కడ ఆగుతుంది? అది కాలమే చెప్పాలి.